చార్జ్ అయిపోతుంది సార్ సెల్. తీసే మళ్ళీ కొట్టు. తీసే మళ్ళీ కొట్టు. సిక్స్ 6.3 volts. తీసే మళ్ళీ కొట్టు. తీసే మళ్ళీ కొట్టు. మనకి ఈ కాపర్ నుంచి మనకి ప్లస్ కరెంట్ వస్తుంది. ఇది వచ్చి అల్యూమినియం. దీని నుంచి మనకి మైనస్ పవర్ వస్తుంది. ఇది వచ్చి కాపర్ వచ్చి ప్లస్, ఇది మైనస్. ఈ రెండు మనకి పవర్ని ఒకటి మైనస్ ప్లస్ అవడం వల్ల మనకి ఒక ల్యాంప్ బ్లో అవడానికి ఈ రెండు కంపల్సరీగా యూజ్ అవుతున్నాయి. ఈ రెండింటికి ప్రకారం మనకి బనానా అండి. ఈ బనానాని కొంచెం మనకి మెత్తగా చేసి ఇది సిగ్మెంట్లో వేసేసి పెట్టినాక దాంట్లో వచ్చి మనకి కనెక్ట్ ఇచ్చుకున్నామండి. మైనస్ ప్లస్ ఇచ్చుకో. 0.5 volts నుంచి 1 volt వస్తుంది. ఒక బల్బ్ వెలగాలంటే 1.5 volts నుంచి 6 volts వరకు కంపల్సరీ కావాలి. కాబట్టి దీని నుంచి అంటే మనకు బల్బ్ ఒకటి యూజ్ అవుతుంది, సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది, ఐపాడ్, ఇక వచ్చి మనకి ల్యాప్టాప్ కూడా దీని నుంచి ఛార్జ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీని నుంచి మనకి బనానా నుంచి పవర్ జనరేట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. అది ఈజీ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చాలా చీపెస్ట్ కాస్ట్లీలో మనకి తయారైపోతుంది. మ్యాక్సిమం ఒక బనానా పవర్ తయారు చేయడానికి 25 నుంచి 30 or 50 రూపీస్ లోపల అవుతుంది. ఈ బనానా పవర్ మనకి అప్ టు ఒకసారి మనం ఈ సిగ్మెంట్లో బనానాని నింపేసి వదిలేస్తే మనకి 15 days వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి లైట్ బ్లో అవుతుంది, సెల్ ఫోన్ ఛార్జ్ కంపల్సరీగా అవుతుంది. అది మనకి అప్పుడప్పుడు జస్ట్ ఒక 3-4 drops వాటర్ పోసారనుకోండి, దాని నుంచి అంటే ఈ బనానా పాడవకుండా, బ్లాక్ ఇష్ రాకుండా కరెంట్ పవర్ 100% మనకి ఎంత పవర్ కావాలో అంత పవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.